చేనే కంచుమేసిందంటారు తెలుసా? చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళే వాటిని ఉల్లంఘిస్తే ఎలా ఉంటుందో అదే చేనే కంచుమేయడం అన్నట్టు. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. లాండ్ ఆర్డర్ పరిరక్షించాల్సిన పోలీసులు నేరస్తులతో కలిసిపోతున్నారు. ఏకంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తప్పించడానికి, అదేవిధంగా హనీ ట్రాప్ లాంటి నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి అండగా నిలవడానికి దేనికి సంకోచించడం లేదు. నేరస్తులు, పోలీసులు, నేతలు అంతా ఒక్కటై సామాన్యుల్ని వేధించే ప్రయత్నం జోరుగా సాగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా నిబంధనలను తూచంటున్నారు. చట్టసభల్లో అసెంబ్లీ వేదికగా అందరికీ హితబోధలు చేసే అయ్యన్న తన సొంత నియోజకవర్గంలో చక్కదిద్దుతున్నటువంటి వ్యవహారం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఆయన మాటలేమో చాలా గొప్పగా కనిపిస్తూ చేతలేమో అత్యంత ఘోరంగా ఉంటున్నాయి అనే విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నేరుగా సీజేగా పనిచేసిన ధీరజ్ సింగ్ ఠాకూర్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా నర్సీపట్నం పెద్ద చెరువులో ఎటువంటి నిర్మాణాలకు అవకాశం లేదు. అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా స్టే విధించింది. కేసు విచారణని జూన్ నెలకు వాయిదా వేసింది. కేసు విచారణలో ఉండగానే, స్టే కొనసాగుతుండగానే అయ్యన్న పాత్రుడు మాత్రం వాటిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. దాంతో మరోసారి నర్సీపట్నంలో వివాదం రాజుకుంది. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువు ఆధారంగా 300-400 ఎకరాల్లో సాగు జరుగుతుంది. ఆ చెరువు మీద ఆధారపడినటువంటి రైతులు ఆ చెరువుని పరిరక్షించాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అయ్యన్న పాత్రుడు ఆ చెరువులో వివిధ విగ్రహాల ఏర్పాటు, నిర్మాణాలు, వాటన్నిటి ద్వారా మొత్తంగా చెరువు స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకుంటున్నారు అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా నిర్ణయం వెలువరించింది, స్టే ఆర్డర్ విడుదల చేసింది. కానీ స్టే ఆర్డర్ ఉన్నటువంటి సమయంలో నిబంధనలకు తగ్గట్టుగా వ్యవహరించాల్సిన అయ్యన్న పాత్రుడు తనకు నిబంధనలే పట్టవు అనేటువంటి దిశలో సాగుతున్నారు. నిబంధనలు పాటించాల్సిన పని లేదు అనే రీతిన వ్యవహరిస్తున్నారు. దాంతో మరోసారి పెద్ద చెరువు దగ్గర నిర్మాణాలు అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేయడంతో వివాదం రాజుకుంది. ఇలా స్పీకర్గా ఉన్నటువంటి నాయకుడు చింతకాయల అయ్యన్న ఈ తీరున వ్యవహరించడం ఏంటి అనే విమర్శలు పెద్ద స్థాయిలో వినిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఏకపక్షంగా ఎలా సాగుతారు అనే మాట వినిపిస్తుంది. ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడే కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా, నిబంధనలు పాటించకుండా, స్టే ఆర్డర్ని ఖాతరు చేయకుండా ఏదైనా చేయొచ్చు అనే ధోరణిలో సాగడం ఏంటి అనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అయినా తనకు అదేమీ పట్టదన్నట్టుగా అయ్యన్న పాత్రుడు సాగుపోతున్నటువంటి తరుణంలోనే వివాదం చాలా పెద్ద స్థాయిలో రాజకీయ దుమారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితికి అయ్యన్న పాత్రుడు బాధ్యత వహించాలి. స్పీకర్గా తాను నిబంధనలు పాటించాలి అనే విషయాన్ని విస్మరించి తనకు నిబంధనలు పట్టవన్నట్టుగా సాగడం ఏ రీతిన సరైనది కాదన్నది గ్రహించి ఆయన ఇలాంటి ప్రయత్నాలు విరమించుకోవడం అత్యవసరం. కానీ అధికార అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనే దిశలో ఇప్పటికే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం కళ్ళారా చూస్తున్నాం. ఆకివీళ్ళలో రఘురామకృష్ణరాజు వెలగబెడుతున్నటువంటి వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశం అవుతుంది. డిప్యూటీ స్పీకర్ ఆ తీరును సాగుతుంటే స్పీకర్ తానేమీ తక్కువ అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా అందుకు తగ్గట్టుగానే సాగుతూ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఇలా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఆ స్థాయి నేతలే నిబంధనలు తూచంటూ కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా యథేచ్ఛగా చెలరేగిపోయేటువంటి వైను ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఏ తీరునుందో, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో చాటి చెప్తున్నటువంటి విషయాలు. ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం కఠినంగా ఉండాల్సి ఉంటే ముఖ్యమంత్రి కూడా అది తన పని కాదు అన్నట్టుగా సాగుతున్నారు. దాంతో రాష్ట్రంలో సాధారణ పోలీస్ యంత్రాంగం నుంచి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వరకు ఎవ్వరూ ఎటువంటి నిబంధనలు పాటించాల్సిన పని లేదన్నట్టుగా సాగుపోతున్నటువంటి వైనం అందరినీ కలవరపరుస్తోంది.